అభిజ్ఞ అంటే తెలుసుకునే కోరిక. మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ అనే లెసన్ నేర్చుకుంటున్నాం. దాంట్లో న్యూట్రిషన్ అనే టాపిక్ వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. సో లైఫ్ అనేది జరగాలి అంటే, లైఫ్ అనేది ఎవరికైనా బతకాలంటే వాడి జీవితంలో ఫుడ్ అనేది చాలా అవసరం. సో ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారో ఆ న్యూట్రిషన్ బాడీలోకి ఎలా అబ్జర్వ్ అవుతుంది అనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు టాపిక్ మనం రెస్పిరేషన్ గురించి నేర్చుకోవడానికన్నా ముందు న్యూట్రిషన్ టాపిక్లో కొన్ని టాపిక్స్ విడిచిపెట్టాను. ఆ టాపిక్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఇవ్వాలి. సో అదంతా చూద్దాం. ముందుగా నేను విడిచిపెట్టింది ఏంటంటే, ఈ ఈక్వేషన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేదు, కొద్దిగా తప్పులు ఉన్నాయి. సో మొదటిది ఏంటంటే హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్లీ నేను 6 వేసాను కదా, ఇక్కడ చూడండి హైడ్రోజన్ 12 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ 6 2 12 ఉన్నాయి. సరిపోయింది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇంకొకటి ఏమవుతుందంటే, మీకు ముందుగానే చెప్తున్నాను, స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. ఏమనంటే, ఈ ఫోటోసిన్థసిస్ ప్రాసెస్లో వాటర్ కూడాను ఎక్సెసివ్గా బయటకు వెళ్తూనే ఉంటుంది అనమాట, ఎవాపరేషన్ రూపంలో. సో దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కల నుండి వాటర్ అనేది బయటకు వెళ్తే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు అనమాట. మీరు కావాలని డౌట్ ఉంటే ఒక పాలిథిన్ కవర్ని మొక్క మీద కట్టేయండి, మార్నింగ్ టైంలో వాటర్ అనేది గట్టిగా బయటకు వెళ్తుంది అనమాట. ఇక్కడ H2 అనేది బయటకు వెళ్తుంది. ఇప్పుడు చూడండి, గ్లూకోజ్ తయారవుతుంది, ఆక్సిజన్ తయారవుతుంది, ఆక్సిజన్ బయటకు వస్తుంది, అండ్ వాటర్ కూడా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 12 హైడ్రోజన్స్, ఇక్కడ 12 హైడ్రోజన్స్ కదా. ఇంకా సిచ్యువేషన్ ఏమవుతుంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్. దీన్ని ఇంకా కరెక్ట్గా బ్యాలెన్స్ ఎలా అవుతుంది తెలుసా? ఆక్సిజన్స్ చూడండి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 6 2 12 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ ఒక ఆక్సిజన్ 7, ఇక్కడ 6, ఇక్కడ 12 ప్లస్ 6 18 ఆక్సిజన్స్ కావాలి. 18 ఆక్సిజన్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆక్సిజన్. ఎలా అవుతుంది? 18 ఆక్సిజన్ కదా. ఇక్కడ 6 2 12 ప్లస్ 1 ఆక్సిజన్ మాత్రం ఉంది. సో టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఈక్వేషన్ ఇంకా కరెక్ట్గా బ్యాలెన్స్ చేద్దామా? ఇక్కడ 6 వాటర్ మాలిక్యూల్స్, 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ గ్లూకోజ్ ఫామ్ అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా? 12 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, 12 వస్తుంది అనమాట. అప్పుడు 14 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అవుతాయి. సో మీకు ఏం చేస్తారంటే, నేను చెప్పిన సైన్స్ లెసన్లోకి వెళ్ళిపోండి. ఆల్రెడీ నేను కెమికల్ ఈక్వేషన్స్ లెసన్స్లో బ్యాలెన్స్ ఎలా చేయాలి, అండ్ ఈవెన్ ఐఐటి లెవెల్ బ్యాలెన్స్ కూడా ఎలా చేయాలి అనేది LHS RHS మెథడ్స్ అన్నీ చేసి చెప్పేసాను. సో మీరు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడానికి మీరు కష్టమేం లేదనమాట. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్, క్లోరోఫిల్, ఈ 4 కలిసి గ్లూకోజ్ని క్రియేట్ చేస్తుంది. ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది, దీంతో పాటుగా వాటర్ కూడా బయటకు వస్తుంది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ అనమాట. ఓకేనా? దాని తర్వాత నేను కొన్ని టాపిక్స్ విడిచిపెట్టాను. ఆ టాపిక్స్ ఏంటో అనేది చెప్పాలి కదా. సో అవేంటి అని అంటే, ఇక్కడ మనం ఒక ఆకుని తీసుకుని దాన్ని కానీ కట్ చేసాం అనుకోండి, ఇక్కడ కట్ చేస్తే ఇది ప్రాసెస్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, అది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది చూడండి. ఆకు నువ్వు కరెక్ట్గా క్రాస్ సెక్షన్గా ఇలా కట్ చేస్తే ఈ మిడ్ పోర్షన్లో ఏముంటుంది అసలు? ఈ మిడ్ పోర్షన్లో ఏముంటుంది చూడండి, పైన ఒక లేయరు, కింద ఒక లేయరు పక్కగా ఉంటుంది కదా. ఈ మిడ్ పోర్షన్ని మనం ఇంకా జూమ్ చేస్తే ఈ పైన ఈ లేయర్స్ మధ్య ఏముంటుంది అనేది చూద్దాం. ఆకుకి ఈ పైన లేయరు, కింద లేయరు, ఈ 2 లేయర్స్ మధ్య ఏముంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్తా చూడండి. సో ముందుగా మీరు కూడా ఆకుని తీసుకుని దాన్ని మెల్లగా పైన ఉన్న లేయర్ని తీస్తే చిన్న వ్యాక్స్ లాగా వస్తుంది. సో దాన్ని చూస్తే చిన్న ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంటుంది, కాకపోతే అది యాక్చువల్లీ వ్యాక్స్ అనమాట. దానికి సైన్స్ వాళ్ళు పెట్టుకున్న పేరంటే వ్యాక్సీ క్యూటికల్. సో ఆకుని మీరు ఎప్పుడైనా తీసుకుని దాని పైన లేయర్ తీస్తే మాత్రం ఇలా వ్యాక్సీ ఇది వస్తుంది. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి తెలుసా? ఆకు లోపలికి ఏవైనా సరే బయట నుండి వచ్చే థింగ్స్ అన్ని కూడా సడన్గా దూరిపోకుండా అది ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత చూడండి, ఆకుకి ఈ పైన ఉన్న దాన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు, అండ్ ఆకుకి కింద వైపు ఉండే లేయర్ని ఏమంటారంటే లోయర్ ఎపిడెర్మిస్ అంటారు. సో ఇక్కడ నుంచి కూడా ఆకుని మీరు ఎప్పుడైనా దొరికితే ఆకు పైన చూడండి, ఆకు కింద చూడండి, డిఫరెంట్ థింగ్స్ లాగా ఉంటాయి అనమాట. ఓకే, అయితే అప్పర్ ఎపిడెర్మిస్ మాత్రం ఫుల్గా క్లోజ్ అయ్యింటే మాత్రం కింద నుండి మాత్రం కొద్దిగా చిన్న గ్యాప్స్ అప్పుడప్పుడు ఉంటాయి అనమాట. సో అవసరమైతే కొన్నిసార్లు పోర్స్, కనిపించే కన్నాలు కూడాను కాస్త పెద్దగా ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే, ఆకును మనం కట్ చేస్తే కరెక్ట్గా ఈ రకం కట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న లేయర్స్ చూస్తే పైన కింద ఈ మధ్యలో చూస్తే ఏమేమి ఉంటుందని చెప్పేటప్పుడు పైన లేయర్ని అప్పర్ ఎపిడెర్మిస్, కింద లేయర్ని లోవర్ ఎపిడెర్మిస్ అంటాను. అప్పర్ ఎపిడెర్మిస్ కన్నా పైన ఒక చిన్న ప్లాస్టిక్ లాంటి లేయర్, దానికి వ్యాక్స్తో ఉంటుంది అనమాట, దానికి వ్యాక్సీ క్యూటికల్ అంటారు. సో చాలా ట్రాన్స్పరెంట్ లేయర్, చాలా జాగ్రత్తగా తీస్తూ వస్తుంది. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తే ఇంకా ఏముంటాయి అనేది సంగతి చూద్దాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రకరకాల సెల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ రకరకాల సెల్స్ కనిపిస్తాయి చూడండి.
మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ సెల్స్ అన్నింటిని ఏమంటారు అంటే గాడ్ సెల్స్ అంటారు. ఏమంటారు? గాడ్ సెల్స్. గాడ్ అంటే ఏంటి? రక్షించేది కదా. ఈ సెల్స్ అన్ని కూడా గాడ్ సెల్స్. దీని గురించి కాసేపట్లో చెప్తాను, ప్రజెంట్ వెయిట్ వినండి. ఈ సెల్స్ అన్ని ఏంటంటే గాడ్ సెల్స్. ఈ గాడ్ సెల్స్ లోపల కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే క్లోరోప్లాస్ట్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ సెల్స్ని ఏమంటారంటే క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అంటారు ఈ మొత్తం దాన్ని, ఈ చిన్న చిన్న వాటిని. ఇప్పుడు ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఏముంటుంది? క్లోరోఫిల్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ చిన్న చిన్న గాడ్ సెల్స్ ఉన్నాయి, గాడ్ సెల్ లోపల క్లోరోప్లాస్ట్ ఉంది. సిచ్యువేషన్ మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఈ మధ్యలో ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో దీన్ని ఏమంటారంటే ఎయిర్. ఇక్కడ ఎయిర్ రావడానికి వీటన్నిటికీ కూడా చాయిస్ ఉంటుంది. సో ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా మనం క్రాస్ సెక్షన్ ఆఫ్ ది లీఫ్ గురించి తెలుసుకుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రజెంట్ ఇది. ఆ తర్వాత ఇంకొక థింగ్ చూడండి, ఈ పైన లేయర్ని ఫ్లోయం అంటారు, కింద లేయర్ని జైలం అంటారు. సో ఈ ఫ్లోయము జైలం అంటే ఏంటి అనేది తర్వాత చెప్తాను. ప్రజెంట్ మాత్రం ఇది విడిచిపెట్టింది. ఒకటి పైన లేయర్ ఫ్లోయము, కింద లేయర్ జైలం అనమాట. సో దీని గురించి తర్వాత చెప్తాను అనుకుని చెప్పాను కదా, మీకు మాట ఇచ్చింది. సరదా చూద్దాం. ఓకే, వాట్ అబౌట్ గాడ్ సెల్స్? గాడ్ సెల్స్ గురించి తెలుసుకోవడం బాగా వినండి. మీకు ఫోటోసింథసిస్ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పానంటే ఈ క్లోరోఫిల్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అనుకుని చెప్పాను. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక గ్యాస్ కదా, ఈ గ్యాస్ని ఎలా తీసుకుంటుంది అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ కదా. గ్యాస్ని పీల్చుకోవాలంటే మనిషికి ఎప్పుడైనా సరే ముక్కు కావాలి. మరి అలాంటిది గాలి పీల్చి విడిచిపెట్టడానికి చెట్టుకి సంబంధించి ఏదైనా ముక్కు లాంటిది ఉందా, నోస్ లాంటిది ఏదైనా ఉందా అంటే డౌట్ ఉంది. దాన్ని ఏమంటారంటే స్టొమాటో. దాన్ని ఏమంటారంటే టొమాటో కాదు, స్టొమాటో. సో దీన్ని ఏమంటారంటే స్టొమాటో. ఇది మనిషికి నోస్ ఎలా పనిచేస్తుందో దీనికి కూడా అలానే పనిచేస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఏం తేడా ఉండదు. కాకపోతే మన మనిషి ముక్కు అనేది లైఫ్ లాంగ్ కూడా ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం సిస్టమేటిక్గా అవసరమైనప్పుడు ఊపిరి విడిచిపెడుతుంది, అవసరమైనప్పుడు ఊపిరి పీలుస్తుంటుంది. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇది రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్ అనమాట. ఇర్రెగ్యులర్. అదే మనిషి నోరు అయితే వాడు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడాను ఆ ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతూ అంతా కూడా ఉంటారు. సో అసలు ఈ టొమాటో ఎలా పనిచేస్తుంది అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ ఉంటే ఒక చిన్న పని చేద్దాం. ఇదొక కేవ్ అనుకుందాం. ఓకే, ఇదొక కేవ్. ఈ కేవ్ ముందుకి ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న పిల్లడు. ఈ పిల్లడు కూడా క్వాలిటీ ఏంటంటే ఎవరైనా రౌడీలు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రౌడీస్ వచ్చారంటే తిన దగ్గర ఒక ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ తిన్నారు అనుకోండి, తిన సైజు పెరిగిపోద్ది. సో తిన సైజు చాలా పెరిగిపోద్ది. ఓకే, దీని సైజు ఇలా పెరిగిపోయి దీని లోపలికి ఎవరిని రానివ్వడం. ఓకే, దీని లోపలికి ఎవరు దూరం లేకుండా అంత టైట్గా ఈ టన్నల్ అంతటిని మూసేస్తాడు. ఇప్పుడు శత్రువులంతా వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ వీడు చిన్నవాడుగా అయిపోతూ ఉంటాడు. ఇది దీని కాన్సెప్ట్. అర్థమైందా? వీడు ఎప్పుడు లావ్ అవుతాడు, వీడెప్పుడు చాలా పెద్ద సైజుగా మారిపోతాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న ఒక ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్లో ఉన్న వాటర్ తాగితే తన సైజ్ అనేది బీభత్సంగా పెరిగిపోయి ఎవడు కూడా ఇక లోపలికి వెళ్ళలేనంత దారుణంగా టైట్గా మారిపోతారు. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్ మన టొమాటో కూడా ఫాలో అవుతుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్. ఇప్పుడు చెట్టుకి నీరు ఎక్కువ వేశారనుకోండి, సో ఇన్ కేస్ ఈ క్లోరోప్లాస్ట్, సో ఇదే గాడ్ సెల్ అనుకుందాం. ఈ గాడ్ సెల్ అనేది ఇన్ కేస్ వాటర్ తీసుకుంది అనుకోండి, చాలా పెద్ద సైజుగా మారిపోద్ది. ఇంకా ఎటువంటి గ్యాసెస్ని తీసుకోదు. సో అంటే డోర్ క్లోజ్ అయిపోద్ది. సో ఎప్పుడైతే వాటర్ తీసుకుంటుందో, వాటర్ తీసుకోవడం వల్ల స్వెల్ అయిపోతుంది. ఎప్పుడైతే స్వెల్ అయిపోద్దో అంటే ఉబ్బిపోతే డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? నో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. అర్థమవుతుందా? టొమాటో వల్ల మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తుంటుంది. అంటే అటు గ్యాస్ ఇటు గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ మన ముక్కు ఎలా పనిచేస్తుందో అలా ఆక్సిజన్ ఇటన్నిటిని కూడా గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. అలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే తిను లావ్ అవుతుందో తిని చేసి ఇంకొక పని ఏంటో తెలుసా? వాటర్ ఎక్స్చేంజ్ కూడా ఏమవుతుంది? వాటర్ ఎక్స్చేంజ్ కూడా జరగనవుతుంది. అంటే గాలిలోకి వాటర్ కూడా వెళ్ళిపోనివ్వకుండా ఆపేస్తుంది అనమాట సిచ్యువేషన్. ఎప్పుడు తను వాటర్ తాగితే లావ్ అయిపోద్ది. ఆ లావ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సన్నంగా అయిపోద్దో, అంటే వాటర్ అంతా అయిపోయి తనకి ఎప్పుడైతే కావాలో తను సన్నంగా అయిపోతుందో అప్పుడు మళ్ళీ వాటర్ వెళ్తుంది లోపలికి. ఇప్పుడు దీని లోపలికి వాటర్ వెళ్తుంది, దీని లోపలికి గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అయితే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోద్ది అన్నమాట. ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు మీకు టొమాటో బొమ్మ చూపిస్తాను, దాంట్లో లోపల సిచ్యువేషన్ మీకు అర్థమైపోద్ది. ఇక్కడ కనిపిస్తుంది దిస్ ఈజ్ టొమాటో. సో ఈ టొమాటో చూడండి ఇప్పుడు ఓపెన్ అయింది. ఏమైంది? ఇక్కడ ఓపెన్ అయింది. ఈ పోర్లోనికి ఏమేమి వెళ్తాయి? ఫస్ట్ పాయింట్ వాటర్ వెళ్తుంది. ఓకే,
నేను H2 అనుకుని రాసేస్తాను, వాటర్ వెళ్తుంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లోనికి రకరకాల గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకపోతే ఆక్సిజన్ కానీ వెళ్ళడము రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ గాడ్ సెల్స్ ఉన్నాయో, సో గాడ్ సెల్స్ అంటే ఏం చూపించినా మరొకసారి నీట్గా, ఇది గాడ్ సెల్స్. ఇక్కడ ఏదైతే ఒక చిక్కుడు గింజలాగా ఉందో, సోయాబీన్ గింజలాగా ఉందో, దీస్ ఆర్ ద గాడ్ సెల్స్ అనమాట. ఈ గాడ్ సెల్స్ లోపల ఉన్న ఈ పచ్చగా ఉన్నాయి చూసారా, ఈ పచ్చగా ఉన్న వాటిని ఏమంటారంటే క్లోరోప్లాస్ట్ అంటారు. ఎప్పుడైతే ఈ గాడ్ సెల్స్ అనేవి వాటర్ తాగేస్తాయో, వాటర్ తాగిపోవడం వల్ల ఉబ్బిపోవడం వల్ల ఇలా డోర్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎప్పుడైతే డోర్ క్లోజ్ అయిపోయిందో నో H2O, నో కార్బన్ డైఆక్సైడ్, నో ఆక్సిజన్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు అనమాట. కానీ ఎప్పుడైతే తను సన్నంగా ఉంటుందో, అంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత, వాటర్ తక్కువ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు మన పొట్ట ఉంది, మన పొట్టలో ఫుడ్ ఎక్కువ తిన్నామంటే పొట్ట సైజు పెరిగిపోద్ది. అప్పుడు మనకి ఏమైనా ఫీలింగ్ వస్తుంది, మరి చాలరా బాబు నేను తినలేను అని ఫీలింగ్ వస్తుంది కదా. సేమ్ ఎప్పుడు మనకు ఆకలి వేస్తుంది, మన శరీరంలో ఉన్న ఎనర్జీ పొట్ట అంతా తగ్గిపోద్ది, జీర్ణం అయిపోయి ఆకలి అయిపోయి ఖాళీగా ఉంటుందో అప్పుడు కడుపులో ఖాళీ దొరుకుతుంది. సేమ్ సిచ్యువేషన్ కూడా వాటర్ తనకు కావాల్సినవన్నీ కూడా ఎగిరిపోయి అనుకోండి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రకంగా మీరు చూస్తే ఒక ఆకుకి సంబంధించిన టొమాటో చూసారు. సో ఇప్పుడు సింగిల్ లీఫ్లో ఇది ఒక లీఫ్ అనుకుంటే, ఇప్పుడు టొమాటోస్ ఎన్ని ఉంటాయి చెప్పండి, చాలా ఉంటాయి అనమాట. ఈ టొమాటోలు చిన్నవి మైక్రోస్కోప్లో చూస్తే ఇలాంటి టొమాటోలు బోల్డ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడాను ఒక ముక్కు కాదు, దీనికి బోల్డ్ ముక్కులు. ఇవన్నీ కలిసి వాటర్ని తీసుకోవడం కానీ, అంటే వాటర్ని బయటకు విడిచిపెట్టడం కానీ, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇలాంటి వాటన్నిటిని తీసుకోవడం ఫంక్షన్ ఇలాంటివన్నీ చేస్తుంటాయి అనమాట. ఓకే, దీనికి తనకు అవసరమైతే ఈ రకంగా అంతా కూడా చేస్తుంది. ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఈ రకమైన ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉంటుంది. సో ఇది ఆకులు ఎన్ని టొమాటోలు అంటే చాలా టొమాటోలు ఉంటాయి. ఈ టొమాటోకి ఉన్న లక్షణం ఏంటంటే క్లోజ్ అవ్వడము, ఓపెన్ అవ్వడము. ఎప్పుడు క్లోజ్ అయిపోద్ది, తనకు సఫిషియెంట్గా వాటర్, ఆక్సిజన్ అన్నీ ఉన్నప్పుడు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది, తన దగ్గర వాటర్ ప్రాబ్లం తక్కువ ఉన్నా సరే, ఎప్పుడైతే తనకి కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టాలి, ఆక్సిజన్ తీసుకోవాలి, ఇలాంటి ఫంక్షన్స్ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు మీరు ఏమేమి గమనించారు, ఆకుని ఇలా అడ్డంగా కట్ చేస్తే ఏ రకంగా ఉంటాయి పైన కింద వరకు చూసారు. ఒక ఆకుని ఇలాగ చూసేటప్పుడు పైన ఏమేమి ఉంటాయి, ఎలాంటి టొమాటోలు ఉంటాయి అది కూడా చూసారు అనమాట. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ నిన్న ఒక టాపిక్ ఇంకొకటి విడిచిపెట్టాను. అదేంటి అని అంటే అమీబా లేకపోతే పారామీషియం ఇలాంటివి ఉన్నాయి కదా, అవి ఎలా ఫుడ్ తీసుకుంటాయి అనేది మీకు పెద్ద డౌట్ ఉంటుంది. సో ఇన్ జనరల్ ఫస్ట్ ఏదైనా సరే హోలోజోయిక్ న్యూట్రిషన్ చెప్తాను చూడండి. హోలోజోయిక్ న్యూట్రిషన్లో ఒక మాట చెప్పాను, అదేంటి, వీళ్ళు హోలోజోయిక్ వాళ్ళు ఫుడ్ని లోపలికి తీసుకొని అరిగించుకుంటారు. సో లోపల తీసుకోవడాన్ని ఏమంటారంటే ఇంజెషన్ అంటారు. ఓకే, ఇంజెషన్ అంటారు. ఓకే, ఫుడ్ని లోపలికి తీసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఫుడ్ని లోపలికి తీసుకుంటారో దాన్ని ఏం చేస్తారు, డైజెషన్ చేస్తారు. దాన్ని డైజెషన్ చేస్తారు. వన్స్ డైజెషన్ చేసిన తర్వాత వాటన్నిటిని ఏం చేస్తారు, అబ్జర్వ్ చేసుకుంటారు, బాడీలోనికి అబ్జర్వ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మౌత్ అనుకోండి. మౌత్ లోపల నుండి ఇలా ప్రేగుల లోపలికి వచ్చినప్పుడు మనము ఇది ఇక్కడ వరకు ఇంజెక్షన్ చేసి దాన్ని డైజెషన్ చేసి ఎప్పుడైతే చిన్న ప్రేగుల్లోకి వస్తాయో, చిన్న ప్రేగుల్లో ఏమవుతుంది, ఈ విల్లై అనేవి ఉంటాయి కదా, ఈ విల్లై అనేవి ఏం చేస్తే బాడీలోనికి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏదైతే ఇప్పటివరకు చిన్నగా తయారు చేసాయో వాటన్నిటిని కూడా ఈ చిన్న ప్రేగుల్లో ఉన్న విల్లై అనేది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వన్స్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకొక లాస్ట్ ఏంటి, ఎసిమ్యులేట్ అవుతుంది. సో ఎసిమ్యులేషన్, ఏదైతే ఒకే టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర వెళ్ళి మీట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న దాంట్లో ఫ్యాట్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఈ ఫ్యాట్స్ అంతా కూడాను మొత్తం దాని డ్యూటీస్ అంతా చేసిన తర్వాత ఒక ప్లేస్లో వెళ్ళి ఫిక్స్ అయిపోయి ఆ ప్లేస్లో స్టోర్ అయిపోతాయి. సో ఇలా ఒక ప్లేస్లోకి వెళ్ళి మీట్ అయిపోతాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కడికి అవసరం అవుతాయి ఆ ప్లేస్కి వెళ్ళి మీట్ అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఎసిమ్యులేట్ అయిపోతాయి. ఆ లాస్ట్కి ఇంకేమవుతుంది అంటే ఏజెషన్ అంటే ఏంటి అని అంటే బయటికి విడిచిపెట్టడం, అంటే ఇది ఎక్స్క్రీట్ అనమాట. బయటికి మోసం రూపంలో కానీ అవసరమైన పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్ చేయడం. ఇది మనిషికైనా అమీబాకైనా ఎవరికైనా సరే ఒకటే. సో ఇప్పుడు అమీబాలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ న్యూక్లియస్ తీసుకుందాం. న్యూక్లియస్ అంటున్నాను సరే, అమీబా తీసుకుందాం. అమీబాకి షేప్ ఉండదండి యాక్చువల్లీ. ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, మనిషి అనేవాడు అనేక సెల్స్తో ఫామ్ అయితే ఒక సింగిల్ సెల్తో ఫామ్ అయింది అమీబా. సో మైక్రోస్కోప్లో పెడితేనే కనిపిస్తుంది. అమీబా షేప్ కావాలంటే ఒక వాటర్ డ్రాప్ తీసుకొని నేల మీద వేయండి, అది ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక జస్ట్ లిక్విడ్ లా ఉంటుంది అంతే. సో దీనికి ప్రతి సెల్కి న్యూక్లియస్ ఉండదు కదా, అలా మిడ్లో న్యూక్లియస్ ఉంటుంది. అండ్ సెల్ అంటే సెల్ మధ్యలో ఉన్న పార్ట్ అంతటిని కూడా ఉన్న లిక్విడ్ అంతటిని కూడా సైటోప్లాజం అని అంటారు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ఈ అమీబా ఫుడ్ ఎలా తీసుకుంటుంది,
తన బాడీ అంతటిని యూజ్ చేస్తుంటుంది అనమాట. సో మొత్తం ఒక పార్టికల్ వచ్చిందంటే ఫుడ్ పార్టికల్ తనకు కావాల్సిన తినడానికి దాని అంతటినీ కూడా ఆక్యుపై చేసేస్తుంది, మొత్తం సర్ఫేస్ అంతటిని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ని ఇప్పుడు ఏం చేస్తుంది, మెల్లగా వెళ్ళి దాని చేతులను సాపుతుంది. సో అమీబాకి సేప్ అనేది లేదు కదా, ఇదే చెయ్యి అనుకుని ఎలా చెప్తారంటే ఏం లేదు, ఏదైతే చేతుల్లో వస్తుందో దాన్నే చేతులు అంటారు, దాన్నే సూడోపోడియా అంటారు. సో ఏదైతే చేతుల్లాగా వస్తాయో ఆ వాటిని ఏమంటారు, సూడోపోడియా. బెలూన్ తీసుకొని బెలూన్ని ఎక్కడైతే మీరు గట్టిగా పెట్టి లాగారనుకోండి అక్కడ కొద్దిగా సాగుతుంది కదా, దాన్ని చేతుల్లాగా అనుకుంటే అదే సూడోపోడియా. సో వన్స్ ఆ ఫుడ్ అంతటిని కూడా తన లోపలికి లాక్కుంటుంది, ఇలా లాక్కుని క్లోజ్ చేస్తుంది డోర్. వన్స్ డోర్ క్లోజ్ చేసింది అనుకోండి ఆ మధ్యలో ఉండే ప్లేస్ని ఏమంటారు అంటే ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. సో ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. సో ఫుడ్ వ్యాక్యూల్ ఇంకొక మాటలో సింపుల్గా చెప్పాలంటే దాని యొక్క దాని నోరుని ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. మొత్తం ఆ ఫుడ్ అంతటిని కూడా దానిలో అరిగించుకొని ఇక లాస్ట్గా ఏం చేస్తుంది అంటే దాన్ని కూడా వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా విడిచిపెట్టేస్తుంది. సో మీరు ఏది తీసుకున్నా సరే ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం తీసుకుందాం, ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద ఇమేజ్ అబౌట్ పారామీషియం. సో పారామీషియంకి ఒక షేప్ ఉండదా సార్, ఇంతకుముందు అమీబా చూపించారు కదా దానిలాగా ఏంటంటే లేదు, అలా ఏం లేదు, దీనికి షేప్ ఉంటుంది, ఇది మన చెప్పులాగా ఉంటుంది. సార్ అదేంటి సార్ మన చెప్పులాగా ఉంటుంది అంటే చూడండి, చెప్పులా లేదా, బాటా చెప్పు, వీకేసీ ప్రైడ్ చెట్టు, పారాగన్ చెప్పులా లేదా, అలానే ఉంది కదా. ఓకే ఇది చెప్పు, ఓకే చెప్పు కనిపించదు కదా, సిచ్యువేషన్ ఇది. ఈ పారామీషియం ఫుడ్ ఎలా తీసుకుని వస్తుంది అనేది చెప్తా చూడండి. ఇక్కడ దీనికి కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ఏమంటారు అంటే సీలియా అంటారు. సో ఈ కాల్ని సీలియా అంటారు. ఇది ఏం చేస్తుందంటే మీరు ఒక బ్రష్ తీసుకుని, బ్రష్ అంటే ఎలాంటి బ్రష్ అంటే దారాలు చాలా పొడవుగా ఉన్న బ్రష్ని ఒకటి తీసుకుని, అంటే చాలా బ్రష్ని తీసుకుని, లేదంటే ఆడవాళ్ళ జుట్టు ఉంటుంది కదా, లేదంటే చున్నీ ఉంటుంది కదా, అలాంటి దాన్ని నీటిలో పెట్టేసి మెల్లగా మూవ్ చేయండి. మూవ్ చేస్తుంటే అది ఇలా వేవ్స్ లాగా వస్తాయి కదా, ఈ వేవ్స్ వల్ల ఏమవుతుంది తెలుసా, ఇది కూడా సేమ్ అలానే ఈ వీటిని వేవ్స్ లా చేస్తుంటుంది మాటికి కూడా. ఎప్పుడైతే నీటిలో ఇలా చేస్తుందో దీని చుట్టూ ఏదైనా ఫుడ్ పార్టికల్ వచ్చిందనుకో మెల్లగా తన దగ్గరికి వచ్చేస్తుంది. సో మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న ఫుడ్ పార్టికల్ కాసేపటికి ఇక్కడికి వస్తుంది, కాసేపటికి ఇంక ముందుకు ఇలాగ దాని నోరు దగ్గరికి తెచ్చుకోగట్టది. సో ఇదే తన నోరు పేరు ఏం పేరు అంటే వారల్ గ్రూవ్ అనమాట. ఓకేనా, తన నోటి దగ్గరికి తీసుకుని వస్తుంది. వన్స్ ఎప్పుడైతే తన నోటి దగ్గరికి వచ్చింది ఇంకా లోపలికి లటక్కని మింగేస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. మరి అది బయటకు ఎలా విడిచిపెట్టేస్తుంది అంటే దిస్ ఇస్ ద యానల్. ఓకే, దిస్ ఇస్ ద యానల్ పోర్ అనమాట. సో దీనిలో నుండి విడిచిపెట్టేస్తుంది కంప్లీట్గా కూడాను. సో ఇప్పుడు మీకు టోటల్గా అన్ని రకాల వాటి గురించి కూడా తెలుసుకున్నారనమాట. ఇక మిగిలింది నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్, దాని గురించి స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ మీ టెక్స్ట్ బుక్లో నైట్రోజన్ గురించి చిన్న మాట ఇచ్చాడు, అది మీకు ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఓకే, నైట్రోజన్ గురించి క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మీకు ఇష్టం ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. ఇది మీ క్లాస్ సబ్జెక్టే కాదు, చాలా పెద్ద క్లాస్ సబ్జెక్టు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నైట్రోజన్ సైకిల్ చూద్దాం. సో ఈ నైట్రోజన్ సైకిల్ అనేది చాలా ఈజీ అని చెప్పను, కానీ కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. అందుకోసం ఏం చేస్తానంటే దీన్ని 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వే ఒకటి, సెకండ్ వే ఒకటి. ముందు ఫస్ట్ వే చూద్దాం. ఈ భూమి మీద మీరు ఎందెందు వెదిగినా అందందు గలదు ఈ నైట్రోజన్. ఎందుకంటే ఈ భూమి మీద నాకు తెలిసి 71% అంతా కూడాను నైట్రోజనే. అందరూ కూడాను ఆక్సిజన్ ఎక్కువ అనుకుంటారు, కానీ ఆక్సిజన్ 21%. చాలామంది కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటారు, అది యొక్క పర్సంటేజ్ 0.01 కానీ 0.03 కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అంతే. అంటే అంత తక్కువ ఉంటుంది అన్నమాట కార్బన్ డైఆక్సైడ్. అంటే ఈ భూమి మీద ఫుల్ ఆఫ్ నైట్రోజన్ అనే విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ నైట్రోజన్ అట్మాస్ఫియర్ నుండి లివింగ్ బీయింగ్స్కి వెళ్ళాలి, ఇప్పుడు లివింగ్ బీయింగ్స్ నుండి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళాలి. ఇది మన కాన్సెప్ట్. సో ఈ భూమి మీద ఎంత నైట్రోజన్ ఉంది కాబట్టి మీరు మీ యొక్క స్మార్ట్ మైండ్తో కొద్దిగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడాను ఈ నైట్రోజన్ యూజ్ చేసుకోగలరు అనుకుంటున్నారా? నో. ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఎక్కువ దాన్ని ఎవడు యూజ్ చేసుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం నీరు ఉంది, మొత్తం చాలా ఎక్కువ వాటర్, కానీ ఎవడు యూజ్ చేసుకోలేడు. ఏదికైతే తక్కువ ఉందో దాన్నే యూజ్ చేయగలరు. సో ఇది పరిస్థితి అనమాట. సో అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ నైట్రోజన్ని మన బాడీకి యూజ్ చేసుకునేటట్లుగా, లేకపోతే ఏదైనా ఒక ప్లాంట్ యూజ్ చేసుకునేటట్లుగా చేయాలంటే ముందు దాన్ని ఫిక్స్ చేయాలి. అంటే N2గా ఉన్న నైట్రోజన్ కాస్త దీంట్లోకి తీసుకుని రావాలి. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏమీ లేదు. యాక్చువల్లీ నైట్రోజన్ ఉందా, నైట్రోజన్ ఇన్ జనరల్ మీరు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దీనికి ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనమాట. ఇన్ జనరల్ ఒక్క కోవలెంట్ బాండ్ ఉంటేనే చాలా కష్టం. సో ఇప్పుడు హైడ్రోజన్కి ఒక్క కోవలెంట్ బాండ్ ఉన్నప్పటికే దాన్ని చేయాలంటే విడదీయాలంటే చాలా కష్టం. అలాంటిది
ఇప్పుడు నైట్రోజన్కి ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఉంది. సో ఇంతలా ఉండడం వల్ల దీన్ని రియాక్షన్ అనమాట చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అన్రియాక్టివ్ అనే మాట వాడవచ్చు. సో అన్రియాక్టివ్ గోల్డ్ ఎలానో ఎలాంటి నువ్వు దాంట్లో వేసినా సరే అది కరగదు, ఎలాంటి దాంట్లో వేసినా కరగదు. దానికంటూ ఒక ఎక్సెప్షన్ ఉందిలే, ఆక్వా రిజి అని. దాని సంగతి పక్కన పెడితే ఎలాంటి దాంట్లో వేసినా సరే, అంటే వేడి నీరు తగిలించిన, ఉప్పు నీరు వేసినా, ఏది వేసినా సరే అది అలా ఉంటుంది గోల్డ్. కానీ ఇనుము చూడండి మాటికి కూడా తుప్పు పట్టేస్తుంది, అంటే రియాక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇది చాలా పొగరున్న గ్యాస్, ఇది చాలా పొగరుంది కాబట్టి ఇది ఎవరిని పట్టించుకోదు అలాంటిది. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలంటే మనకి మేజర్గా 3 వేస్ మాత్రమే ఉన్నాయి. మొట్టమొదటిది అట్మాస్ఫియర్కి ఫిక్సేషన్. అంటే అట్మాస్ఫియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అట్మాస్ఫియర్లోనే ఏదో ఒక మిరాకిల్ జరిగి అది కాస్త ఈ నైట్రోజన్ కాస్త వేరేలా మారిపోవాలి. ఓకేనా, వేరేలా మారిపోయి కొంత సెటిల్ డౌన్ అవ్వాలి. అంటే చుట్టుపక్కల ఉన్న గ్యాస్ అంతా డౌన్ అయ్యి చిన్న ఒక ముద్దలా మారిన సంతోషమే. అలా జరగాలి అని అంటే ఏదైనా ఒక చాయిస్ ఉందా అని అంటే ఎస్, చాయిస్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా, అట్మాస్ఫియరిక్ ఫిక్సేషన్. అంటే ఎప్పుడైనా ఇవి పడ్డాయి అనుకోండి పిడుగులు, దట్ మీన్స్ లైట్నింగ్ కానీ లేకపోతే ఏదైనా రేడియేషన్ ఇలాంటివి జరిగాయి అనుకోండి, కాస్మిక్ రేడియేషన్, ఆకాశం నుండి ఏదైనా రేడియేషన్ వస్తే అలాంటి టైంలోన ఈ నైట్రోజన్ గ్యాస్ కొంత రియాక్ట్ అయ్యి వేరే కాంపౌండ్గా మారిపోద్ది, నైట్రోజన్కి సంబంధించిన కాంపౌండ్స్గా, లైక్ N3Oగా, ఇలాంటి డిఫరెంట్ అంటే నైట్రోజన్ అయితే ఉండాలి, నైట్రోజన్ అయితే ఉండి సమ్ ఎక్స్ ఏదో ఉండాలి. ఓకేనా, ఇలా జరుగుతుంది. సో నెంబర్ 1. నెక్స్ట్, ఈ భూమి మీద మెజారిటీ 90% వరకు కూడాను నైట్రోజన్ అనే మొనగాడిని దానికి అనగగొట్టాలి అంటే ఒకే ఒకరు, దట్ మీన్స్ బయాలజికల్గా ఫిక్సేషన్, దట్ మీన్స్ బ్యాక్టీరియా. ఈ విశ్వం అంతా ఈ భూమి అంతా వ్యాపించిన ఈ నైట్రోజన్ సరదా తీర్చేది ఒక్క చిన్న బ్యాక్టీరియా. ఓకేనా, సో ఈ బ్యాక్టీరియా అనేది ఈ నైట్రోజన్ గ్యాస్ని చిన్న ముద్దలా చేయగలదు, దాన్నే ఫిక్సేషన్గా చేయగలదు. ఓకే, సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్యాస్ అంతటినీ కూడాను, ఈ ముద్దలన్నింటినీ కూడాను మొత్తానికి ఒక కాంపౌండ్లో చేయగలదు. సో ఆ బ్యాక్టీరియా పేరు తెలుసుకుంటే బాగుంటుంది కదా, దానికి ఇచ్చే పేరు ఏంటంటే రైజోబియం. సో రైజోబియం అనే పేరు ఉంటుంది. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా భూమి మీద ఉన్న 90% వరకు కూడాను నైట్రోజన్ గ్యాస్ని కాస్త నైట్రిక్ కాంపౌండ్స్గా మార్చగలిగే శక్తి దీనికి ఉంది. సో అందుకే సాయిల్లో నైట్రోజన్ ఉంది అని అంటే దాని వెనుకున్న రీజన్ ఏంటంటే సాయిల్లో ఉన్నటువంటి ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా. సో దీని గురించి మెల్లగా మాట్లాడుతాను, వినండి. సో ఇప్పుడు థర్డ్ వే ఇంకొకటి ఏదైనా ఉందా అంటే ఎస్, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు. దట్ మీన్స్ ఇండస్ట్రీలో పెట్టి నైట్రోజన్ గ్యాస్ని గట్టిగా గిబి గుద్దాడు అనుకోండి, దెబ్బకి నైట్రోజన్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. ఈ టోటల్ 3 వేస్లో నేనేమంటున్నా అంటే 90% వరకు కూడా ఈ బయలాజికల్గా జరుగుతాయి. అసలు ముందుగా వచ్చిన ఈ నైట్రోజన్ అంతటిని కూడాను కొద్దిగా సెటిల్ అయింది కదా, ఈ సెటిల్ అయిన దాని అంతటిని కూడా డిఫరెంట్ కాంపౌండ్స్గా మార్చుకుంటుంది. ఓకేనా, మనం ఇండస్ట్రీలో యూరియాని తయారు చేస్తాం కదా, యూరియా కూడా 1 ఆఫ్ ది నైట్రోజన్ కాంపౌండే అనమాట. మీరు లాఫింగ్ గ్యాస్ చూసారు కదా, లాఫింగ్ గ్యాస్ అనుకుని ఉంటుంది, అది కూడా 1 ఆఫ్ ది నైట్రోజన్ గ్యాసే. సో ఈ రకంగా నైట్రేట్స్ కానీ ఇలాంటి అమోనియా కానీ ఇవన్నీ కూడాను ఇదే ఈ నైట్రోజన్కి సంబంధించి. సో ఈ ఫిక్స్ అయిన వాటితో అనమాట సమ్ కాంపౌండ్స్ తయారవుతాయి. ఇక్కడికి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు కూడా ఏం సెటిల్ అయింది, అట్మాస్ఫియర్లో నుండి మనకు కావాల్సిన ఫార్మ్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు లివింగ్ బీయింగ్స్ వాటిని తినేసి వాటిని యూజ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ చాయిస్, కానీ ముందైతే తెలిసింది కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్కి బ్యాక్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది అట్మాస్ఫియర్కి? ఎస్, ఇక్కడే మళ్ళీ ప్రాసెస్ ఏమొస్తుంది అంటే డీనైట్రిఫికేషన్. సో ఈ డీనైట్రిఫికేషన్ ఎవరు చేస్తారంటే మళ్ళీ బ్యాక్టీరియాని చేసి దాన్ని మెల్లగా అట్మాస్ఫియర్లో పంపించేస్తుంది. ఇది సైకిల్. సో ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే డీనైట్రిఫికేషన్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే అది బ్యాక్టీరియా చేస్తుంది, దాని సంగతి విడిచిపెట్టండి. అట్మాస్ఫియర్ అనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఎలా ఇప్పుడు ఫిక్స్ అవుతుంది అనేది మీరు నేర్చుకుంటే చాలు. దాని తర్వాత ఈ ఫిక్స్ అయింది నైట్రిక్ కాంపౌండ్స్గా మారడం గురించి కూడా విడిచిపెట్టింది, అది కూడా ఈజీ కాన్సెప్ట్. ఇది టోటల్గా ప్రాసెస్. అట్మాస్ఫియర్లో వచ్చింది ముందు ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ అయిన దాంతో కొన్ని కాంపౌండ్స్ అయితే కాంపౌండ్స్ యూజ్ చేసిన తర్వాత లైక్ కార్బోహైడ్రేట్స్ నెలగా యూజ్ చేసిన తర్వాత ఎనర్జీ బయటకు వచ్చిన తర్వాత, హీట్ బయటకు వచ్చిన తర్వాత, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చిన తర్వాత సేమ్ నైట్రిక్ కాంపౌండ్స్ కొంత యూజ్ అయిన తర్వాత డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అంటే డీకంపోజిషన్ అయిపోయి మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోద్ది. ఇది ఒక టైప్ ఆఫ్ వే. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ వే ఈ రకంగా చెప్పడానికి. ఇంకొక వే కూడా ఉంది, ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వినండి. ఎప్పుడు డ్రాయింగ్ నాకు పెద్దగా చేత కాదు అలాంటి వాడిని నేను కూడా డ్రాయింగ్ వేయాల్సి వస్తుంది. సో చేద్దాం, మరి ఏం చేద్దాం, క్లాస్ కాబట్టి చేయాలి. సో అట్మాస్ఫియర్ నిండా కూడాను నైట్రోజన్ ఉంది, ఆ నైట్రోజన్ ఎవడో కూడాను యూజ్ చేసే ఎత్తలేదు, ఇది పరిస్థితి. సో అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ అంతా ఇప్పుడు ఏమవుతుంది, ల్యాండ్లోనికి వెళ్ళింది, సాయిల్లోనికి వెళ్ళింది.
ఇక్కడ సాయిల్లోన ప్లాంట్ దగ్గరికి వచ్చేద్దాం. ప్లాంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ సమ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో కరెక్ట్గా మొక్కల యొక్క వేర్ల మీద ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాకి నేను పెట్టుకున్న పేరు ఏంటి? ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే రైజోబియం. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందో తెలుసా? గాల్లో ఉన్న నైట్రోజన్ ఇప్పుడు సాయిల్లోకి వచ్చేది కదా, ఈ సాయిల్లోకి వచ్చిన ఈ నైట్రోజన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది బ్రేక్ చేసి మొక్కకు అవసరమయ్యే కాంపౌండ్గా మారుస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే సింపుల్గా ఇక్కడ ఫిక్సేషన్ చేస్తుంది. దీన్ని నైట్రోజన్ని ఇప్పుడు ఫిక్సేషన్ చేస్తుంది. అంటే నైట్రోజన్ గ్యాస్గా ఉన్నది కాస్త ఇప్పుడు ఫిక్సేషన్ ప్రాసెస్ చేసి నైట్రేట్గా మారుస్తుంది. సో ఇక్కడ దేనిగా మార్చిందంటే నైట్రేట్. అసలు ఈ రైజోబియంకి ఉన్న స్పెషల్ శక్తి ఏంటంటే ఇది ఎంజైమ్స్ వాడుతుంది. నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఎంజైమ్స్ వాడుతుంది. ఆ ఎంజైమ్ పేరు ఏం పేరంటే నైట్రోజినస్ ఎంజైమ్ అనమాట. నైట్రోజినస్ ఎంజైమ్. ఈ రైజోబియం అనేది ఈ ఎంజైమ్ని వాడి నైట్రోజన్ గ్యాస్ని కాస్త ఇప్పుడు నైట్రేట్గా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ నైట్రేట్గా మారుతుందో ఈ నైట్రేట్ని మొక్క ఏం చేస్తుంది? యూజ్ చేసుకోగలదు అనమాట. సో డైరెక్ట్గా నైట్రోజన్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉందా, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకోగలుగుతుంది. ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ యూజ్ చేసుకోగలదు, వాటర్ని యూజ్ చేసుకోగలదు. కానీ నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేయలేదు కాబట్టి ఈ మొక్కకున్న ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఈ నైట్రేట్గా మారిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటాయి. ఇవి ఇప్పుడు మొక్క దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక నైట్రోజన్ కాంపౌండ్గా తయారైంది కదా. ఇలా జరిగిన దాన్ని ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. సో బయలాజికల్ ఫిక్సేషన్ ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు ఈ నైట్రేట్ ఉంది కదా, ఈ నైట్రేట్ని చూడండి, పేరు రాస్తాను, నైట్రేట్. ఇప్పుడు ఈ నైట్రేట్ని మొక్క ఏం చేస్తుంది? హ్యాపీగా యూజ్ చేసుకొని తన బాడీకి యూజ్ చేసుకుంటుంది. ఇలా యూజ్ చేసుకున్నది మీకు ముందే చేసి చెప్పేసాను. నైట్రోజన్ మొక్క అసలు ఎందుకు యూజ్ చేసుకుంటుంది? తను కూడా ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి. సో ఈ ప్రోటీన్స్ ఇప్పుడు మొక్క తయారు చేసుకుని ఈ ప్రోటీన్స్ని ఎవరు తినేస్తారు? హెర్బివోరస్ తింటారు. హెర్బివోరస్ని ఎవరు తింటారు? ఇంకేమైనా మనుషులు లాంటి వాళ్ళు, లేకపోతే ఏమైనా సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, అవన్నీ కూడా తింటాయి. అవన్నీ తినడం వల్ల వాటి బాడీలో కూడా నైట్రోజన్ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ ఒక చిన్న కుందేలు బొమ్మ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక కుందేలు, దీనికి ఒక కాళ్ళు. ఓకే, సో ఈ రకమైనవి జంతువులు తిన్నాయి అని అనుకుందాం. సో దీనికి ఒక చెవులు, 2 చెవులు పెట్టిస్తే బాగుంటుంది. ఓకే, ఇలా కుందేలు ఇలాంటివన్నీ తిని ఆ ప్రోటీన్స్ని కూడా ఇవి తీసుకుంటాయి. ఇవి ఒకదానికొకటి పాస్ చేసుకుని వస్తాయి. వన్ ఫైన్ డే ఇవి చనిపోవాలి కదా. సో వన్ ఫైన్ డే ఇవి చనిపోతాయి. ఇప్పుడు వీటి బాడీలోకి నైట్రోజన్ ఉంది. ఓకే, ఈ నైట్రోజన్ ఉన్నదాన్ని ఇప్పుడు సాయిల్లోకి కలిసింది కదా, సాయిల్లోకి కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది. ఇక్కడ ఇది డీకంపోజ్ అయ్యింది అంటే దీని మీద సమ్ బ్యాక్టీరియా వస్తుంది కదా. ఈ బ్యాక్టీరియా ఆ ఫుడ్ని అంతా తింటుంది. తిన్న తర్వాత సమ్ బై ప్రోడక్ట్స్ని విడిచిపెట్టేస్తుంది కదా. అలా విడిచిపెట్టేటప్పుడు ఏది విడిచిపెడుతుంది తెలుసా? అమోనియంని విడిచిపెట్టేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ అమోనియంని విడిచిపెట్టేస్తుంది. ఈ రకంగా అమోనియంని విడిచిపెట్టడాన్ని ఏమంటామంటే అమోనిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. అమోనిఫికేషన్ అనేది మొత్తానికి ఈ అమోనియా అనేది దీంట్లోకి వస్తుంది అనమాట. అంటే ప్లాంట్లో నుండి తయారైంది కాస్త ప్లాంట్ నుండి వచ్చి తిరిగి చనిపోయిన తర్వాత అమోనియం రూపంలో నైట్రోజన్ అనేది ఇప్పుడు సాయిల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ నేలలోకి వచ్చిన ఈ అమోనియాన్ని నైట్రోజన్ని ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ కూడా ఒక బ్యాక్టీరియా విడిచిపెట్టకుండా దీన్ని ఇంకా డీకంపోజ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్టీరియా అని పేరు రాసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ బ్యాక్టీరియా వచ్చి దీన్ని ఏం చేస్తుంది? డీకంపోజ్ చేస్తుంది. మొదట డీకంపోజ్ చేసినప్పుడు నైట్రైట్గా మారుస్తుంది, అంటే NO2గా మారుస్తుంది. సో దీనికి వచ్చిన పేరు ఏం పేరు అంటే నైట్రైట్ అనేదిగా మారుస్తుంది. సో ఇప్పుడు నైట్రైట్గా మారింది కదా. అసలు మొక్కకి ఏది కావాలి? ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే మొక్కకి ఎప్పుడు కూడాను NO3 నైట్రేట్ కావాలి. ఇక్కడ నైట్రైట్ కాదు, నైట్రేట్ కావాలి. సో ఇదే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మెల్లగా నైట్రైట్లను కూడా మెల్లగా ఏం చేసి ఈ నైట్రైట్స్గా మార్చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏమైందంటే మొక్క నుండి వచ్చింది తిరిగి నైట్రేట్ అవ్వడం వల్ల తిరిగి NO3గా మారిపోయింది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. నైట్రిఫికేషన్ అంటే సో మొక్కానికి నైట్రేట్స్ అనేవి మొక్కకు కావాల్సిన ఫామ్లో వచ్చాయి. అంటే NH4 అనేది ఫస్ట్ బ్రేక్ అయ్యి నైట్రైట్గా మారింది. దట్ మీన్స్ NO2గా మారింది. ఇది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఏమైందంటే ఈ NO2 కాడను బ్యాక్టీరియాని నైట్రేట్గా మారుస్తుంది NO3గా. సార్ ఈ A2 E2 ఇవన్నీ మర్చిపోతున్నాను సార్ అంటే నాకు సంబంధం లేదు. సో నేనైతే ఇక్కడ క్లియర్గా చూపించింది ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ చాయిస్. అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. సార్
మనం అసలు నైట్రోజన్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇదేంటి నైట్రేట్ సైకిల్ లాగా ఉంది. నైట్రేట్ ఫామ్ అయ్యి తిరిగి మళ్ళీ నైట్రేట్ అయ్యి ఎక్కడికి వచ్చింది, ఇదే నైట్రేట్ సైకిల్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇది నైట్రేట్ సైకిల్ కాదు. ఇక్కడ ఉన్న ఈ నైట్రోజన్ గ్యాస్ సాయిల్లోకి వచ్చిన తర్వాత తిరిగి అట్మాస్ఫియర్లోకి ఎలా వెళ్తుంది, అదే కదా మీ డౌట్. సరే నేను చెప్తాను చూడండి. తిరిగి అట్మాస్ఫియర్లోకి ఇప్పుడు రెడ్ కలర్లో ఇలా వెళ్ళాలి, అదే కదా మీ డౌట్. సో ఈ రకంగా వెళ్ళాలంటే జరగాల్సింది డీనైట్రిఫికేషన్ జరగాలి. సో ఇక్కడే ఈ నైట్రేట్ ఫార్మేషన్ ప్రాసెస్లోనే డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. నైట్రిఫికేషన్ జరిగి N2 అనేది తిరిగి గాల్లోకి వెళ్ళిపోతుంది. సార్ డీనైట్రిఫికేషన్ గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది అని మీ ఫీలింగ్ ఉంటే ఒక పని చెప్తాను చూడండి. సో ఇక్కడ మొక్కకి ఏమో డైరెక్ట్గా నైట్రోజన్ తీసుకోలేదు. సో దానికి ఇప్పుడు ఏం కావాలి, డెఫినెట్లీ నైట్రేట్ రూపంలో అనమాట, నైట్రేట్ రూపంలో కావాలి. అయితే ఈ నైట్రేట్ని ఇప్పుడు మొక్క వాడుకోవాలంటే, సో మొక్క ఇప్పుడు వాడుకోవాలి కదా. ఇన్ జనరల్ మనకి కార్బోహైడ్రేట్స్ మనకు బర్న్ అయ్యి మనం తినాలంటే మనకు డెఫినెట్లీ ఆక్సిజన్ కావాలి. ఏం కావాలి, ఆక్సిజన్ ఉంటేనే అది కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేసి మనకి ఎనర్జీ అనేది గీస్తుంది కదా. మరి ఎక్కడ కూడా సేమ్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది. సో మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ని బర్న్ చేయాలంటే ఆక్సిజన్ కావాలి. సేమ్ మొక్క కూడాను చాలా కింద ఉంటుంది కదా, సాయిల్ కింద ఉన్నప్పుడు ఆక్సిజన్ ఉండదు. సో అప్పుడు మనకి అదేం చేస్తుంది అంటే నైట్రేట్ని యూజ్ చేస్తుంది. ఓకే, నైట్రేట్ని అయితే యూజ్ చేసింది, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఒకటి తయారు చేస్తుందంటే బై ప్రోడక్ట్స్ అన్ని బయటకు వచ్చేయాలి. సో ఇది తయారు చేసేటప్పుడు కొన్ని బై ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ నైట్రేట్ అనేది ఇలాగ NO2గా మారిపోద్ది. ఈ NO2 కాస్త NOగా మారిపోద్ది. ఈ NO కాస్త N2Oగా మారిపోద్ది. N2O కాస్త N2 నైట్రోజన్ గ్యాస్గా మారిపోద్ది అనమాట. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో, అంటే ఇది డీనైట్రిఫికేషన్ అనమాట. ఈ డిఫరెంట్ ప్రాసెస్లో అనమాట. సింపుల్గా ఈ ప్రాసెస్ లాస్ట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోద్ది. మీరు ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టడం ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఇక్కడ కూడా అదే రకంగా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో ఈ NO3 ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను యూజ్ చేసుకున్న తర్వాత కొంత బై ప్రోడక్ట్ వస్తుంది. మనం ఎలా కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడిపోయేస్తామో అలా. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డీనైట్రిఫికేషన్. ఇప్పుడు ఈ N2 కాస్త సాయిల్లో నుండి తిరిగి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. ఇది టోటల్గా ప్రాసెస్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని కూడా మరొకసారి చూడండి. ఈ నైట్రోజన్కి సంబంధించిందే, ఓకేనా. మొక్కకు సంబంధించి నైట్రేట్ అనేది ఎలా చుట్టూ తిరిగిందో అదొకసారి చూడండి. మొక్క కంప్లీట్ అయిపోయిన వెంటనే డీనైట్రిఫికేషన్ అనుకుని ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తానో అక్కడ నుండి మరొకసారి చూసేయండి, సెట్ అయిపోతుంది. ఇది ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయడము, ఓకేనా. అక్కడ ఈ టైప్గా NO2 నుండి NO నుండి N2Oగా ఈ రకంగా మారిపోవడం, అంటే డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అంతా ఒకసారి చూసేస్తే సెట్ అయిపోతుంది. సో సేమ్ లైక్ దీనిలాగా ఈ రకంగా ఎలా బై ప్రోడక్ట్స్ వస్తే అలా. సో ఇది నైట్రోజన్ సైకిల్ అనమాట. ఇంకా కొన్ని సైకిల్స్ ఉన్నాయి, అవి ఏంటంటే అదర్ మినరల్ సైకిల్స్.